హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసండి అసలు ఈ మార్గశిర మాసంలో పౌర్ణమి అనేది ఎప్పుడు వచ్చింది, అలాగే దానికి పౌర్ణమి టైము డేటు ఎప్పుడు వచ్చింది, దాని విశిష్టత ఏంటి, ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదో నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్పేస్తాను. అదేంటంటే మనకి ఎప్పుడు చూసిన అమావాస్య పౌర్ణమి తిథులకైతే అత్యంత ప్రాముఖ్యత అయితే ఉంటుందండి. సో ఈ మార్గశిర మాస పౌర్ణమి రోజున ఏంటంటే శ్రీ మహావిష్ణువును పూజిస్తారండి. మనం శుభకార్యాలు కూడా ఆచరించుకోవచ్చు. అలాగే ఈ రోజున కొన్ని ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనం తెలుసుకుందాం. అంటే ఈరోజు ఆచారాల ప్రకారంగా చేస్తే మనకి సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మోక్షం లభిస్తాయంటండి. సో ఈ పంచాంగం ప్రకారం ఏంటంటే మార్గశిర మాసం పౌర్ణమి తిథి వచ్చేసి డిసెంబర్ 14 శనివారం సాయంత్రం 4:58 నుండి మొదలై డిసెంబర్ 15 ఆదివారం మధ్యాహ్నం 2:31 వరకు ఉంటుందండి. ఈ ఉదయం తిథి ప్రకారం పౌర్ణమి తిథి ఉపవాసం డిసెంబర్ 15 ఆచరిస్తారండి. డిసెంబర్ 15 చంద్రోదయం సమయం అంటే సాయంత్రం 5:14 జరుగుతుందండి. అదేవిధంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఏం చేయాలంటే స్నానం అంటే పూజ, తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి విష్ణువుని పూజించాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉపవాసం పాటించవచ్చండి. ఈరోజు ఉపవాసం చేయటం వల్ల చాలా మంచిదండి. మూడోది వచ్చేసి ఏంటంటే సత్యనారాయణ కథ వినండి. ఏదైనా సత్యనారాయణ స్వామి కథ ఉంటుంది కదండి, అది చదవటం వల్ల కానీ వినటం వల్ల కానీ మనకి పుణ్యం అయితే వస్తుందండి. ఇంకా రావి చెట్టును పూజించటం, ఎందుకంటే రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు కదండి. ఈరోజు రావి చెట్టును పూజించడం వల్ల విశేష ఫలితాలు అయితే లభిస్తాయి. ఐదోది వచ్చేసి ఏంటంటే గంగా స్నానం అండి. వీలైతే గంగా స్నానం చేసి అవసరమైన వారికి ఏదైనా దానం చేయండి. ఆరోది వచ్చేసి మంత్రాన్ని జపించడం అండి. విష్ణు సహస్రనామం కానీ, గాయత్రి మంత్రం కానీ, లేదా మీకు ఇష్టమైన దేవుడికి సంబంధించిన మంత్రాన్ని జపించడం వల్ల మీకు చాలా అయితే పుణ్యం వస్తుందండి. ఇంకా మార్గశిర పౌర్ణిమ కథ ఉంటుందండి, ఆ కథ కూడా వినండి. నేను అది కూడా వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు భజనలు, కీర్తనలు చేయటం కూడా మనకి మనసుకు ఆనందం కలుగుతుందండి. సో ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చెయ్యకూడదు అనేది డౌట్ అయితే ఉంది కదా. అదేంటంటే అబద్ధాలు చెప్పడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, ఒకరిని అవమానించడం కానీ అలాంటివి అస్సలు చేయకూడదండి. ఆ రోజు కోపం కూడా అస్సలు తెచ్చుకోకూడదండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, కోపానికి దూరంగా ఉండాలంటండి. మూడోది వచ్చేసి మాంసాహారానికి కూడా దూరంగా ఉండండి. నాలుగోది ప్రతికూల ఆలోచనలు అంటే మీ మనసులో సానుకూల ఆలోచనలతోటి భగవంతుడిని పూజించాలండి. ప్రతికూల ఆలోచనలు అసలు చేయకూడదు. ఇవండి ఆ రోజు చేయకూడనివి. అండ్ మార్గశిర మాస పౌర్ణమి ఏంటి అంటే ఈరోజు దానం చేయటం వల్ల కానీ, ఇంకా పూజ చేయటం వల్ల కానీ మనకు పుణ్యం వస్తుందండి. ఇంకా జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఆహారం, బట్టలు, డబ్బు వంటి ఏదైనా కూడా దానం చేయవచ్చు. ఈ రోజున చేసే పూజల వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయంటండి, పాపాలు నశిస్తాయంట. అలాగే ఈ రోజున చేసే పూజ చంద్రుడి ఆశీస్సుతో మనసును ప్రశాంతపరుస్తుందండి. సో ఈ ఆధ్యాత్మికంగా కూడా పురోగతికి దారితీస్తుంది. జీవితంలో సానుకూలమైన శక్తినిస్తుంది. అన్ని కోరికలు కూడా నెరవేరుతాయండి. సో ఈ పూజని ఆచరించి చూడండి. ఇదండి నేను ఈరోజు మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.